వెల్కమ్ టు అక్షత మీడియా. నేను మీ నాతరి రంజిత్. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. మరొకసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు ఆర్థికంగా మానసికంగా తోడ్పాటును అందించాల్సిందిగా కోరుకుంటూ, కొంత వనరుల సమీకరణలో భాగంగా కొంత ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, వాటికి మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన పత్రిక సాక్షిలో వచ్చిన కథనంపై ఒకసారి విశ్లేషణ చేసాం. సందిగ్ధం నడుమ శాంతి, లెబనాన్ పై కాల్పులు, హెర్మోజన్ నౌక యానంపై స్పష్టత లేకుండా కొనసాగుతున్న కాల్పుల విరమణ. ఏవైతే కాల్పుల విరమణ ప్రక్రియ ఉందో దాంట్లో కొంత సందిగ్ధం నడుమ శాంతి చర్చలు అనే కథనం కూడా ప్రధాన వార్తగా మనం చూడవచ్చు. విడిగా ఉంచడం విభజనకు దారితీయదు. కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రవేశం నిరాకరించే విధానం అనేది మరొక వార్త కూడా. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తో కలవటం సంతోషంగా ఉందన్న వ్యాఖ్యలు. ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం అని వెల్లడించిన కేసీఆర్ సూచనల మేరకు పార్టీలోకి ఆహ్వానించాలని కేటీఆర్. ఇక నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసిన వార్త ప్రధానంగా. కాంగ్రెస్ జీవన్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం బ్యారేజీలకు వెంటనే మరమ్మతులు చేయండి. వచ్చే పంట సీజన్ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా తీసుకురావాలని చెప్పి ప్రధాన వార్తకు ముద్రించింది. ఓటింగ్ శాతం 78.12% ఓటింగ్ నమోదు. భారీగా తరలి వచ్చిన ఓటర్లు, ఓట్లెత్తిన కేరళం అనే ప్రధాన వార్త. అస్సాంలో 85% ఓటింగ్. మైనార్టీల ప్రాబల్యం ఉన్న చోట 90% పైగా. పుదుచ్చేరిలో 89.87% ఓటింగ్ అన్నది. నిజాలు దాచి అబద్ధాలు. నిన్నటి ప్రెస్ మీట్ లో తాను పొంగులేటి అని చెప్పకనే చెప్పాడు. మంత్రి పొంగులేటిపై మంత్రి హరీష్ రావు విమర్శలనే ప్రధాన వార్త. మహా దొడ్డు కష్టాలు. యాసంగిలో 70% దొడ్డు రకాల సాగు. వరంగల్, కరీంనగర్ జిల్లాలో 90%కి పైగా. తెలంగాణ నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నుల 47 లక్షల ఎంట్రీ మాత్రమే తీసుకుంటున్నానంటున్న కేంద్రం అనే మరొక వార్త కూడా. అంచనా ఆ వ్యాఖ్యలు చేయటం సిగ్గనిపించట్లేదా? రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుల. వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని తలుచుకొని కంటతడి పెట్టుకున్న బొత్స. మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై శాసన మండలిలో విపక్ష నేత బొత్స ఫైర్. వైఎస్ఆర్ మరణంపై అచ్చెన్న వ్యాఖ్యలను ఖండిస్తూ బొత్స. వైఎస్ఆర్ తనకున్న అనుబంధం గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్న మావిగన్ పై చర్చను డైవర్ట్ చేయడానికి ఈ నీతి సెకండ్ కండక్టర్లలో సౌలభ్యం అనే మరో వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఇంకా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. గోదావరి పుష్కరాలకు ముమ్మర ఏర్పాట్లు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశాలు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేసిన సిఎస్. స్కూల్ విద్యార్థులకు నాస్ట్. జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహారం అందజేత. మధ్యాహ్న భోజన పథకంలోకి ఇంటర్ విద్యార్థులు 100 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా అనే మరో వార్త కూడా ప్రధానంగా. దుష్ప్రచారం నమ్మొద్దు, ఫలితాలు ఆలస్యమవుతాయన్న వార్తలు. వదంతులు పట్టించుకోకండి, హెచ్చరికలు. ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలలో ఆలస్యమవుతుంది, అది దాని వదంతులు నమ్మకండి. మన తక్షణం చెప్పిన విధంగా ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి మరొక కథనం. ఆయనకి ఇష్టం లేకపోతే చేసేదేం లేదు, కానీ విమర్శలు కూడా ఓ అద్దుండాలి. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి అన్ని విధాలుగా ఆదరించింది. ఆయన కాంగ్రెస్ పార్టీని 14 సార్లు బీఫామ్ ఇచ్చింది. పొంగులేటిపై ఆరోపణలు కాదు, దమ్ముంటే చర్చకు రావాలి అనే వార్త కూడా ప్రధానంగా. నీకంటే కేసీఆర్ ఎంత ఉత్తముడు. నష్టపోయిన ప్రతి రైతుకు కేసీఆర్ ఆదుకున్నారు. కేసీఆర్ చేసిన త్యాగం వల్లనే తెలంగాణ ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ పాలన, తెలంగాణలో కేసీఆర్ పాలన బెటర్. మీ పాలన చూసి బీఆర్ఎస్ నయం అంటున్న ప్రజలు అనే సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాను బీఆర్ఎస్ లో చేరుతానని వెల్లడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి జీవన్ రెడ్డిని గెలవగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి.
ట్రాఫిక్ చిక్కుముళ్లకు విప్పే ప్రణాళిక. షేక్పేట్ నుంచి మాసాఫ్ ట్యాంక్ వరకు మోడల్ క్యారిడార్ నిర్మాణం ప్రస్తుతం పరిశీలించి సంబంధిత అధికారులు. బస్సు ప్రయాణిస్తూ క్షుణ్ణంగా అధ్యయనం అనే మరొక కథనం కూడా ప్రశ్నించే. నాదుర్గుల భూములు ప్రభుత్వమే అంటూ అబద్ధాలు, వ్యంగ్యాస్త్రాలు స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు. అవినీతి కప్పుపుచ్చుకునేందుకే నానా ఆరాయణ. సీఎం స్వయంగా క్రషర్ అవినీతి వెల్లడించాలి అనే మరొక వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా V6 వెలుగు పత్రికలో కాళేశ్వరం వాడకానికి తీసుకురావాలి, వానాకాలం లోపలే బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు పూర్తి చేయాలని ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా లక్షల ఎకరాల ఆంఫట్ రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను కమ్మేస్తున్న కబ్జా అనే వార్త కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. అర్మోజాన్ నుంచి 15 రోజుల నుంచి రోజుకు 15 షిప్లే, అది కూడా అనుమతులతోనే అనే ఇరాన్ ప్రధాన హెచ్చరిక జారీ చేసిన వార్త కూడా ప్రధానంగా ముద్రించి. జలసంధి దాటాలంటే ప్రోటోకాల్ పాటించాల్సిందే, ఎర్మోజాన్ ను క్లోజ్ చేసి కొద్ది గంటల్లోనే రీఓపెన్ అనే మరో వార్త కూడా ప్రధానంగా. ఇరాన్ చుట్టూ మా బలగాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఒప్పందం జరిగే వరకు అక్కడే ఉంటాయి ట్రంప్ హెచ్చరికలు అనే వార్త కూడా. అస్సాంలో 85% పోలింగ్ జరిగిందన్న మరొక వార్త కూడా ముద్రించడం జరిగింది వెలుగు పత్రిక. కోల్కతాపై లక్నో గెలుపు, IPL లో కోల్కతా నైట్ రైడర్స్ పై కలకత్తా గెలిచినట్టు మరొక వార్త కూడా. రోగుల బారిన యువత యావత్తు ఆరోగ్యంగా ఉన్నదన్న 20% మంది, 59% మందికి ఊబకాయం అనే మరొక వార్త కూడా ప్రధానంగా ముద్రించి. బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి తన ఇంటికి నివాసానికి వెళ్లి కేటీఆర్ పార్టీలకు ఆహ్వానించిన వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. జర్మనీలో ప్రవాసులకు ఫుల్ సపోర్ట్, ఏ కష్టం వచ్చినా సాయం అందిస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడిన వార్త కూడా. వరంగల్ జిల్లాలో యూత్పై గ్యాంగ్ రేపు హత్య, ఆందోళన చేస్తున్న యువత కుటుంబ సభ్యులు. పంట చేల్లో అత్యాచారం చేసి ఇంటికి తీసుకొచ్చి ఊరేసి చంపినట్లు బంధువుల ఆరోపణ. గంజాయి మత్తులో 4 యువకులు అనే మరొక వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా దిశ పత్రికల ప్రధానం. పుదుచ్చేరిలో 89.83% పోలింగ్, అస్సాం, కేరళలోనే రికార్డ్ స్థాయి ఓటింగ్ 3 అనే ప్రధాన వార్త కూడా. అస్సాంలో ఓటేసేందుకు బాలు తీరిన ఓటర్లు అనే ప్రధాన వార్త కూడా. లెబనాన్ మీద బాంబులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ అనే వార్త కూడా. సీజ్ ఫైర్ పై తికమక, లెబనాన్ మీద ఇజ్రాయెల్ మళ్లీ దాడి, షరతులు వర్తిస్తాయన్న ట్రంప్ నెతన్యాహు అనే మరొక వార్త కూడా. శాంతి చర్చల అర్ధరహితం, ఇరాన్ అధ్యక్షుడు. లెబనాన్ తో ఇజ్రాయెల్ ప్రత్యక్ష చర్చలు, ఒప్పందం కుదరకుంటే విధ్వంసమే అనే ట్రంప్ అనే వ్యాఖ్యలు ప్రధాన వార్తగా. మహిళా కోటాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, సవరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. మహిళా కోటాలను త్వరగా తీసుకొచ్చి సవరణ అనే ప్రధాన వార్త కూడా. భార్యను కిచెన్ లోనికి రానియకుండా క్రూరత్వం అనే మరొక వార్త కూడా. ఈ కేసీఆర్ తోనే రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం అనే ప్రధాన వార్త కూడా. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సాలువ కప్పి కేటీఆర్ సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నామన్న మరొక వార్త కూడా. త్వరలో నా రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తా మాజీ మంత్రి, బీఆర్ఎస్ లోకి రండి అనే కేటీఆర్ ఆహ్వానం. దీనిపై త్వరలో కేసీఆర్ ను కలిసిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరేది ఫలితాలు మీకు మీడియాకు తెలియజేస్తానని చెప్పి బీఆర్ఎస్ ను ఎక్కువ విమర్శించింది జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఓడించాలన్న బాధాకరం, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అనే వార్త కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా సైబర్ ఉచ్చులో ఎమ్మెల్యే, రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్యే సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కుకొని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇక మొన్న ఏదైతే మనం చూసినామో దాంట్లో ఒక్కొక్కరు 10 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ పథకం కింద వికసిత్ భారత్ కింద వస్తాయి. దాంట్లో భాగంగా అప్లికేషన్ కోసం మనిషికి 2,500 రూపాయలు కట్టాలంటే ఎమ్మెల్యే ఇక జనాలు ఎందుకు అడగటాలి అని 40 మందికి తానే కట్టినని చెప్పి దానివల్ల మోసపోయిన అనే మరొక వార్త కూడా ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన వార్త ప్రధానంగా ముద్రించి. స్టార్టప్ దూసుకుపోండి, నిధుల సమీకరణ దేశ సంస్థలకు వరల్డ్ వైడ్ గా 4వ స్థానం. ఈ స్టార్టప్ కంపెనీలు దేశంలోనే విజృంభించాలి, అన్ని విధాలుగా
మీరు అభివృద్ధి చెందాలి, మంచి మంచి కంపెనీలు ఏర్పాటు చేయాలి, దానికి ప్రభుత్వం అన్ని విధాలుగా గుర్తింపిస్తుంది అని చెప్పి ప్రధాన వార్త కూడా ముద్రించారు. కౌలు రైతులకు కిమ్ కర్తవ్యం, గుర్తింపు, కరువు అందని ప్రభుత్వ సాయం, ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు, ప్రజా సంఘాలు, ఇప్పటికైనా వ్యవసాయ కమిషన్ సిఫారసులు. ఆ ఏదైతే వీళ్ళకి కౌలు రైతులకు ఉన్నాయో వాళ్ళకి కొంత పంట నష్టం జరిగినప్పుడు వారికి నష్టపరిహారం రావాల్సి ఉంటుంది, దానికి రాలేదని ఇక తక్షణమే కర్తవ్యం ఏందో చూడాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. బీహార్ నెక్స్ట్ సీఎం గా సామ్రాట్, ముఖ్యమంత్రి పదవికి 14న నితీష్, రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం అనే మరో వార్త కూడా ముద్రించడం జరిగింది. అక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి నితీష్ కి చెక్ పెట్టి నితీష్ ని బీహార్ నుంచి తీసుకొచ్చి రాజ్యసభకు పంపించడం వెనక ఆంతర్యం. అక్కడ నితీష్ అనే వ్యక్తి ఒక పడా మీద ఉన్నాడు కాబట్టి తాను ఎప్పుడు ఏం మాట్లాడదో తెలియదు, దానివల్ల మా ప్రభుత్వానికి ఇరకటంలో పడే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే నితీష్ ని బీహార్ నుంచి తీసుకురావాలంటే తను రాజ్యసభ పంపించడం కరెక్ట్ అని రాజ్యసభ పంపిన పరిస్థితిని కూడా ప్రధాన వార్తగా ఇలా నెక్స్ట్ సీఎం గా సామ్రాట్ అనే మరొక వార్త కూడా. జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో రైతుల డిస్కమ్ కార్యక్రమాలు అనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా 3 బ్యారేజీల మరమ్మతులు ఎన్డీఎస్ఏ సూచనల మేరకే రిపేర్ చేయాలి, మేడిగడ్డ వద్ద 500 బోరు బావులు తవ్వాలి, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మీరు ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ వానాకాలం కల్లా బ్యారేజీలు మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు అవసరమైనటువంటి పంటలకి నీళ్ళు అందించే విధంగా ఏర్పాటు చేయాలి, దానికోసం ఎలాంటి వెనకాడే పరిస్థితి లేదు, దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కానీ ఫ్రీడమ్ ఇస్తుంది, దానిని పూర్తి చేసి ప్రజలకు ఉపయోగకరంగా తీసుకురావాలని ప్రభుత్వ అధికారులను సూచించిన సీఎం రేవంత్ రెడ్డి అనే ప్రధాన వార్త కూడా ఇవాళ దిశ ముద్రించడం జరిగింది. ఏమైనా కానీ ప్రధాన వార్తలు తీసుకుంటే ఇవాళ ఇరాన్ యుద్ధం, ఏదైతే అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అక్కడ శాంతి చర్చలు అని చెప్తున్నప్పటికీ లుబెనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆగట్లేదు. అక్కడ సెంట్రల్ బీరుట్ పై ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన భవనం శకలాల మీద శతగాత్రుల కోసం గాలింపులు కాస్తున్న లెబనాన్ సివిల్ డిపార్ట్మెంట్ అనే ప్రధాన వార్త కూడా అనేక సముద్రంలో మందు పాత్రలతో జాగ్రత్త అనే ప్రధాన వార్త కూడా. సముద్రంలో ఏవైతే యుద్ధం పుణ్యమంటో అక్కడక్కడ మందు పాత్రలు పేలకుండా ఆడ పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు ఏ విధంగా పేలుతాయో దానివల్ల షిప్పులకి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు వహించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా కానీ ఇలాంటి శాంతి చర్చలను ఒక పక్క మరో పక్క దాడుల వల్ల ప్రజలకు ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ట్రంప్ మరొక ఇరాన్ చుట్టూ మా సైన్యం ఉంది, చర్చలు పూర్తిస్థాయిలో సఫలమైనప్పుడే ఏవైతే ఉన్నాయో బలగాలను వెనక తీసుకుంటారు తప్ప ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదని చెప్పి మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం పత్రికల కథనం ద్వారా, మీడియా ద్వారా. కాబట్టి శాంతి చర్చలు అనేది తక్షణమే జరగాలి, దానివల్ల ఎవరికి ఇబ్బందులు కలగకుండా. ఒక పక్క భారతదేశంలో అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి, క్రూడ్ ఆయిల్ ఏది గ్యాస్ దొరక్క, పెట్రోల్ డీజిల్ ఇబ్బందులు అధిగమించలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటిపై తక్షణమే యుద్ధం ముగిసే విధంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇంకో అన్ని పత్రికల్లో ప్రధాన వార్తగా జీవన్ రెడ్డి ఈ నివాసానికి కేటీఆర్ వెళ్ళిన వార్తనే ప్రధానంగా ముద్రించేది. త్వరలో కేసీఆర్ ను కలవనున్న జీవన్ రెడ్డి అనే వార్త కూడా ముద్రించడం జరిగింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కానీ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే జీవన్ రెడ్డి వెళ్ళినంత మాత్రం మాకేమో ఉరగదు, అతనికి 14 సార్లు బీఫామ్ ఇచ్చింది, అన్ని విధాలుగా సముచిత న్యాయం ఇచ్చినా అతని స్వార్థం కోసం పార్టీ మారుతాడని చెప్పి విమర్శలు గుప్పించిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అదే కాకుండా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు మరమ్మతులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగకరంగా తీసుకురావాలని చెప్పి ప్రధాన వార్త కూడా ముద్రించేది. ఇవి ప్రధాన పత్రికలో ఉన్న వార్తలపై విశ్లేషణలు. మిత్రులారా, మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేరవేయండి. దాని ద్వారా ప్రజాహిత కార్యక్రమాలు ఏవైతే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవడానికి అన్ని విధాలుగా అక్షత మీడియా యాజమాన్యం సిద్ధంగా ఉందని మరొక మారు తెలియజేస్తూ, అదే కాకుండా కొంత ఆర్థిక వనరులు ఏవైతే
ఐటమ్స్ కొనడానికి కొంత ఆర్థిక సపోర్ట్ మాకు అవసరం కాబట్టి దానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మేము ఏ విధమైన మాట్లాడే విధానాలు కానీ మా యొక్క విజువల్ విధానాలు కానీ ఏమైనా ప్రాబ్లంలు ఉంటే అవి మీరు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మా యొక్క ఛానల్ ద్వారా ఏమైనా సమస్యలను వెలికి తీసుకోవాలి అనుకుంటే మా యొక్క నెంబర్లు కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మా నెంబర్లని సంప్రదించండి. మా టీము మీతో మాట్లాడతారు. మాట్లాడి మీ సమస్యలు ఏమున్నాయో అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా మీ యొక్క సపోర్ట్ సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభోదయం. మీ నాతరే రంజిత్, అక్షిత మీడియా, CEO అండ్ ఎడిటర్, సైన్ అవుట్.